రాదు. కొంచెం పైకేనండి లొకేషన్ సొసైటీలో ఉన్నాం, సివిల్ సొసైటీలో ఉన్నాం. బిగ్ బాస్ షో అనేది కొన్ని లక్షల మందిని, కోట్ల మంది 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉంది. షో అయిపోయిన తర్వాత చూసినాం మనం పల్లవి ప్రశాంత్ అనుచరులు చేసిన వీరంగం. కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్. ఇక్కడ కంట్రిబ్యూటర్ ఎవరు? అక్కినేని నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఎవరు? తాను కదా కంట్రోల్ చేయాల్సింది ఆ విషయాన్ని. 779, 780 క్రైమ్ నెంబర్లు 2 బుక్ చేసినారు. అందులో నాగార్జున పేరు ఎక్కడా లేదు. అంటే నిర్లక్ష్యం, నిర్వాహకుల నిర్లక్ష్యం. నేతృత్వం నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి మనం వచ్చిన అందరూ ఆనందంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్త్రీలకు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తే ఆ ఆర్టీసీ బస్సులను 8 ధ్వంసం చేసినారు వీళ్ళు. ఎంత ధైర్యం అసలు! రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం, ధ్వంసం చేసే ప్రయత్నం ఎంత మాత్రం క్షమించడానికి. కలబడి తెచ్చుకున్న తెలంగాణను ఒకవైపు ధ్వంసం అయిపోతుంటే కొంతమంది స్వార్థాలకు మీ రేటింగ్లు, మీ యూట్యూబ్ సంపాదననేమో నాగార్జునగా, మిగతా వాళ్ళకా? ఏమి ఇది? నేను కూడా నాగార్జున అభిమానినే. నేను ఒక రకంగా సినిమాల్లో లైక్ హిమ్ ఎ లాట్. ఖచ్చితంగా నేను ఆయన అభిమానిని. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. అన్నపూర్ణ స్టూడియోస్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ 7 సంవత్సరాల నుంచి అందులో పాల్గొంటున్న త్రిమూర్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. మీటూ కాన్సెప్ట్ బాంబే నుంచి మొదలై, తమిళనాడు నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భం కూడా బిగ్ బాస్ 1 and 2 షో ప్రాంతంలోనే జరిగింది. ఇది ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవీలత కూడా తన అభిప్రాయాలను, తను పడ్డ బాధలను మీడియా ముందు చెప్పింది. అయినా కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వం దున్నపోతుకు మీద వాన కురిసినట్టు ఏం పట్టించుకోకపోవడం. ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం అయినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. డీజీపీ గారు మీరు చూడట్లేదా? కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ నాగార్జున కదా బాధ్యులు. నాగార్జున గారిని ఎందుకు క్వశ్చన్ చేయరు? ఎందుకు ఎగ్జామిన్ చేయరు? ఇది ఖచ్చితంగా నాగార్జునను బాధ్యులు చేయాల్సిందే. 70 సంవత్సరాలు అనుకుంటా దాదాపు ఆయనకు. ఏం వాల్యూస్ నేర్పిస్తున్నారు మీరు? యువత ఫాలో అవుతుంది బిగ్ బాస్ని, లక్షల సంఖ్యలో చూస్తున్నారు. దాదాపు 100 రోజులు మీరు ఒక కన్ఫైన్ చేసి యువకులను ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది, అంటే మీ సినిమాల్లో వచ్చిన డైలాగులు ఇవి. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మేమంటే కాపీ చేసినట్టు అవుతుంది. కానీ ఒక బాధ్యతాయుతమైన ఒక తండ్రి హోదాలో 2 అబ్బాయిలకు తండ్రి మీరు. మీ ఇంట్లోనే కొన్ని ఇబ్బందులు జరిగినాయి, అవన్నీ మేము మాట్లాడడానికి కూడా బాగోదు. కానీ మీ ఇంట్లో జరిగిన ఇబ్బందులు సమాజం అంతా కూడా బాధపడాలని అనుకోవడం పెద్దలుగా, ఒక 70 సంవత్సరాల వయసున్న నాగార్జున గారు మీకు సమంజసం కాదు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారికి నేను లేఖ ద్వారా పంపించడం జరిగింది. నిన్ననే చెప్పడం కూడా జరిగింది. గతంలో కూడా వైజాగ్ ఇన్సిడెంట్ గుర్తే ఉంటుంది. సారోగసికి సంబంధించి టిల్ 1/2017 ఆ రోజు నేను లేఖ రాస్తే ఉమ్మడి హైకోర్టు దాన్ని పిల్గా స్వీకరించడం జరిగింది. 1/17 అందులో చర్యలు తీసుకున్నట్టే కూడా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్లో 8 బస్సులను ధ్వంసం చేస్తే ఆ బస్సులు ఎప్పుడు తయారవుతాయి? ఎప్పుడు మళ్ళీ ప్రజలకు అందుబాటులో వస్తాయి? ఎంతమంది స్త్రీమూర్తులు వాళ్ళ జీవితాలను వాటిలో వాళ్ళు అందులో ప్రయాణం చేసి వాళ్ళ జీవన భృతిని పొందుతున్నారు. అటువంటి సంఘటన కనీసం వారం 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే 8 బస్సులను ధ్వంసం చేస్తే ఆ నిర్వాహకుల నుంచి వసూలు చేయాలి కదా. కనీసం బాధ్యత లేదా మీరు మాట్లాడడానికి? దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అక్కినేని సంస్థల నుంచి వసూలు చేయాలి. లేదు ఇంకా మీరు ఒక 10 బస్సులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఆర్థిక స్థితిలో ఉండి, ఆర్థిక స్తోమత కలిగి ఉండి 8 బస్సులు ధ్వంసం అవుతుంటే చూస్తూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కేవలం యూట్యూబ్ సంపాదననే ఒక లక్ష్యంగా పెట్టుకున్న నాగార్జున గారు మీకు ఇది తగదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డీజీపీ టు యాక్ట్ ఫోర్త్విత్. నాగార్జునను అరెస్ట్ చేస్తే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావు, ప్రజా జీవితాలు దెబ్బతినవు, ఇబ్బంది పడవని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళా కమిషన్ను కూడా చైర్పర్సన్ లేరు, కానీ మహిళా కమిషన్లో జరుగుతుందని చెప్పి మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించదలుచుకున్నాం.
అందులో వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయాలి. 7 సంవత్సరాల్లో అందులో ఇన్మేట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన మాధవీలతనే ఎన్నో ఆరోపణలు చేస్తుంది. మరి నిజంగా అందులో పార్టిసిపేట్ అయిన స్త్రీలు మనం చూసినాం. సిపిఐ నారాయణ గారు కూడా ఏ విధంగా మాట్లాడారు. మొదట్లో నాకు కూడా ఒక రకంగా ఆయన మీద కోపం వచ్చింది, కానీ తర్వాత ఆలోచన చేస్తే ఆయన చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో ఉన్న స్త్రీలను ఆ షోకు పంపిస్తారా, ధైర్యం ఉందా మీకు అని ఆయన అడిగిన తర్వాత నేను కూడా ఆలోచన చేయడం జరిగింది. మొన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ నన్ను కంప్లైంట్ ఇవ్వడానికి పురికొల్పింది.